ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే 2025లో జరిగినటువంటి డిఎస్సి సెలక్షన్ ఏదైతే ఉందో ఆ సెలక్షన్ మొత్తం అవినీతిమయమైంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం చేయడం జరిగింది. అలాగే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువతకు విద్యార్థికి నయవంచన చేసిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇంతవరకు నిరుద్యోగ భృతి ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విద్యార్థికి యువతకు నిరుద్యోగ భృతి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అనేక విధాలుగా విద్యార్థులకు విద్యా వ్యవస్థను దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ స్థాయిలో తెలుగు విద్యార్థులంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా పరిపాలన సాగించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత నారా లోకేష్ విద్యార్థులను విద్యా వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టిస్తారన్నారో అందరికీ తెలిసిన విషయమే. విద్యార్థులు యువత ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి. ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ఉందో ఆ అంబేద్కర్ రాజ్యాంగం విరుసిల్లినప్పుడే విద్యార్థులు యువత ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. ఆ సంకల్పంతోనే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి సారథ్యంలో ఏదైతే రిలే దీక్షలు 3 రోజుల పాటు జరిగాయో ఈ 3 రోజుల్లోనూ విద్యార్థి యువతతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే 10వ తేదీ ఏదైతే ర్యాలీ ఉందో ఆ 10వ తేదీ ర్యాలీ ఉదయం 10 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్రారంభమై ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంతం కావాలి, అంబేద్కర్ రాజ్యాంగం విరజిల్లాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై జగన్.